జిల్లా బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు విక్రయాలపై విచారణ చేపట్టామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. దుర్కి కేంద్రంగా కల్తీ కల్లు సరఫరా అయినట్లు తేలిందని చెప్పారు. కల్తీ కల్లు అమ్మకాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇంతవరకు 23 మంది కల్లు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని, 18 దుకాణాల లైసెన్సులను రద్దు చేశామని చెప్పారు. కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి ఫేస్ టు ఫేస్. బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు తీవ్ర ప్రభావం చూపింది. చాలామంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ కల్తీ కల్లు ప్రభావం ఏ మేరకు ఉంది, ప్రధానంగా ఈ కల్తీ కల్లుపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోంది, ఈ విషయమై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో ఈ కల్తీ కల్లు తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. కారణం ఏమై ఉంటుంది? అలాగే కల్తీ కల్లు తయారీ విషయంలో మీరు ఎలాంటి చర్యలు చేసుకోబోతున్నారు? మాకున్న సమాచారం మేరకు 7వ తారీఖు రోజు కల్తీ కల్లు తాగి హాస్పిటల్లో బాన్సువాడ జాయిన్ అయిన సమాచారం రాగానే మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కామారెడ్డి గారు మేము ఇమీడియట్లీ స్పందించేసి హాస్పిటల్లో అలర్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి ఏజెడ్ నసరులాబాద్ మండలంలోని దుర్కి అనే గ్రామం నుంచి కల్తీ కల్లు మిగతా 3-4 గ్రామాలకు వెళ్ళడం జరిగింది. దానిలో అత్యధిక మోతాదులో కల్తీ జరగడం వల్ల, ఆల్ఫాజోలం అనే పదార్థం కల్తీ జరగడం వల్ల ఈ రకమైనటువంటి అస్వస్థకు గురి కావడం జరిగింది. దాదాపు నిన్నటి వరకు 74 మంది అస్వస్థకు గురయ్యారు. వీళ్ళందరూ కూడా ఎవరికి ప్రాణాపాయ స్థితి లేదు. కొంతమందికి సీరియస్గా ఉంటే నిజామాబాద్కు పంపించాం, అందరూ కూడా పర్వాలేదు. కానీ ప్రధాన నిందితులైనటువంటి వాళ్ళందరి మీద కూడా 23 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 18 దుకాణాలని రద్దు చేయడం జరుగుతుంది. ఇది అదేవిధంగా మిగతా చోట్ల కూడా శాంపిల్స్ తీయటము, ల్యాబ్ పంపించడం కూడా జరుగుతుంది. మాకు డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా యొక్క కమిషనర్ హరికిరణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ సిబ్బంది, లోకల్ ఉన్నటువంటి రెవెన్యూ సబ్ కలెక్టర్ కిరణ్మయ మేడం గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎస్పీ అందరూ కూడా యాక్టివ్గా ఉండి, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా రావడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా శాంపిల్స్ తీసి కేసు బుక్ చేసాం. ఆ తర్వాత నిన్న గౌరారంలో ఒక 15 మంది ఇదే అస్వస్థ గురయ్యారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ షాప్ను క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మాకు దొరికిన ఆల్ఫాజోలం కూడా దొరకడం జరిగింది. అక్కడ 50 గ్రామ్స్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సాధారణంగా ఈ కళ్ళు, ఒరిజినల్ కళ్ళు దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. ప్రతి దుకాణంలో కూడా ఇలా కృత్రిమంగానే కళ్ళు తయారు చేస్తున్నారు అనే విషయం కూడా సాధారణంగా చర్చలో ఉంటుంది. అధికార పరంగా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి దుకాణాన్ని కూడా శాంపిల్స్ ల్యాబ్ పంపిస్తాం. ఇది దశాబ్దాల పరంగా జరుగుతున్నటువంటిది. ఈ కల్తీని ఎట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ ప్రజలు కూడా అప్రమత్తం కాగలరు. అధికార యంత్రాంగం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా సరే దీన్ని ఉపేక్షిస్తే చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ ప్రాణాంతకమైన మత్తు పదార్థాలు, క్లోరోఫామ్ కావచ్చు, డైజోఫామ్ కావచ్చు, ఇలాంటి సప్లై అంటే రవాణాను కూడా అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? నేను 1 ఇయర్ అయింది నేను జాయిన్ అయ్యి. ఈ 1 ఇయర్లో దాదాపు 25 కేజీలు ఆల్ఫాజోలం సీజ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో 1 కేజీ దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల ఖరీదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో 15 లక్షల దాకా ఉంటుంది. మేము చైన్ సప్లైని ప్రతి చోట కూడా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ ఆదేశాలు కూడా అదేవిధంగా మత్తు పదార్థాలకి ప్రధానమైన ముడి సరుకుని మేము పట్టుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇటు జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ప్రధానంగా కల్లు తయారీ మాత్రం జోరుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కళ్ళు తయారీకి కృత్రిమమైన పదార్థాలు వాడుతున్నారు. వీటిపై కూడా శాఖపరంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.